పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద గిరిజన మరియు వ్యవసాయ నాయకుల ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. అనంతరం గిరిజన సంఘ నాయకులు మాట్లాడుతూ పార్వతీపురం మండలంలో ఉన్న తొక్కుడు వలస, తాన్న వలస, పనసభద్ర, దోనిగెడ్డ వలస, సంధి వలస, వెలగ వలస మిగిలిన గిరిజన ప్రాంతాలకు సాగు చేస్తున్న భూమికి పట్టాలు మంజూరు చేయాలని మరియు ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. పట్టాలు మంజూరు చేసినంత వరకు పోరాడతాం. పట్టాలు మంజూరు చేసినంత వరకు పోరాడతాం. తాన్న వలస, తొక్కుడు వలస, పనసభద్ర, సీతంపేట గిరిజనులకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. తాన్న వలస, తొక్కుడు వలస, పనసభద్ర గిరిజనులు ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకి ఇటీవలే ఎన్నోసార్లు ఎనతి పత్రం కలెక్టర్ ఆఫీస్ కాడ మనం ఇవ్వడం అయితే జరిగింది. అధికారులు అయితే మాత్రము నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. సమస్యలు అయితే సమస్యలుగా గ్రామాల్లో ఉండిపోతున్నాయి. ఒక్క సమస్య అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని మన పార్టీగా ఎన్నోసార్లు ఎనతి పత్రం ఇస్తూనే ఉన్నాం. కానీ ఒక్క ఎనతి పత్రం పైన కూడా స్పందన అయితే లేదు. ఎన్నో గ్రీవెన్స్లకి అయితే వస్తున్నారు, ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆ గ్రీవెన్స్లో కూడా ఒక్క సమస్యలు అధికారులు పరిష్కారం చేయడం లేదు. అలాగే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి, కానీ చెప్పడమే మిగులుతున్నాయి, కానీ సమస్యలు అయితే పరిష్కారం చేయడం లేదు అనేది కూడా ఈరోజు మన పార్టీగా రాష్ట్రం మొత్తం మీద అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని కూడా రాష్ట్రం మొత్తం మీద అన్ని కలెక్టర్ ఆఫీసులు కూడా ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర కూడా ధర్నాలు, ఊరేగింపులు అన్ని చేస్తూనే వస్తుంది పార్టీ. కానీ ప్రజల పక్షాన నిలబడేది ఏదైనా ఉన్నదంటే ఒక సిపిఎం పార్టీ మాత్రమే ప్రజలు సమస్యలు ఎట్టి చూపుతుంది. ఈ సమస్యలు పరిష్కారం చేయాలనేది కూడా అడుగుతున్నది. కానీ సమస్యలు ఎవరు కూడా గిరిజనుల కోసం పట్టించుకోవడం లేదు. గిరిజనులు ఈ దేశంలో పుట్టారు, భారతీయులుగా గిరిజనులకు కూడా హక్కులున్నాయి. అగా మనం ఖండిస్తున్నాం. ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం మండలంలో ఇదిగో కలెక్టర్ ఆఫీస్ గేటు వద్ద ఈ రోజు మనం కూర్చొని ఉన్నాం. ఎందుకంటే సమస్యలు ఈ పార్వతీపురం మండలము మన్యం జిల్లాలో సమస్యలు ఏ పంచాయతీలనే సమస్యలు పరిష్కారం అయితే చేయడం లేదు. కింద స్థాయి అధికారుల నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు చూస్తాం చేస్తామని చెప్పుకునే వస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది రాజకీయ నాయకులు మారినా, ఎంతమంది ఉద్యోగస్తులు మారినా సమస్యలు అయితే పరిష్కారం చేయలేదు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారం చేయకపోతే మాత్రము చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మన సిపిఎం పార్టీగా మనము హెచ్చరిస్తున్నాం. గంగాపురం పంచాయతీలో తాన్న వలస, తొక్కుడు వలస, పనసభద్ర మరియు ఉదయ పంచాయతీ పరిధిలో లచంద్ర వలస, వెలగవలస పంచాయతీ పరిధిలో సంధి వలస, వెలగవలస, దోనిగడ్డ వలస ఈ గ్రామాలకు ఇప్పటికే కొండపూడి పట్టాలు, ఈ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి పలుమార్లు కలెక్టర్ ఆఫీసులో వినియోగించడం జరిగింది. ఈ రోజుకి ఈ సమస్య పరిష్కారం కాలేదు. అదే కాదు, కనీసం మంచినీరు కూడా లేని పరిస్థితి ఈ గ్రామంలో ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చేయాలి. వీటితో పాటు రావికొండ పంచాయతీ పరిధిలో 7 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ గిరిజన గ్రామాల్లో కూడా కనీస సౌకర్యం లేని పరిస్థితి ఉంది. ఆ సౌకర్యం కల్పించాలని చెప్పేసి, అలాగే కొండపోటు పట్టాలు అంటే విసులుబాటు కూడా లేకుండా ఉన్నాయి. అలాగే డీ పట్టాలు ఏదైతే గత 50 సంవత్సరాల నుంచి గిరిజనులు సాగు చేస్తున్నా కనీసం సాగు హక్కు లేకుండా ఉన్నారు ఈరోజు గిరిజనులు. కొండపోటు పట్టాలకు సంబంధించి డీ పట్టాలు ఇచ్చున్నారు. డీ పట్టాలు ఇచ్చుంటే కొండపోటు పట్టాలు ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలి. దాంతోపాటు సంగవలస పంచాయతీ పరిధిలో సీతంపేట 13 మంది గిరిజనుల పైన అక్రమ కేసులు పెట్టి ఉన్నారు ఫారెస్ట్ అధికారులు. వెంటనే ఆ కేసులు రద్దు చేయాలి. ఏవైతే గిరిజనులకి అక్కడ సీతంపేట గిరిజనులకి కొండపోటు పట్టాలు లేకుండా ఉన్నాయో వాటికి వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే డీ పట్టాలు మొత్తం రెవెన్యూ భూమి అంతా డీ పట్టాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఫారెస్ట్ పట్టాలు ఇచ్చేసి వాళ్ళకి ఎటువంటి అంటే వెహికల్స్ వెళ్లకుండా సాగు చేయడానికి అవకాశం లేకుండా చేసి ఉన్నారు. కాబట్టి వెంటనే వీటిపైన రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించేసి సర్వే చేసి వెంటనే పట్టాలు ఇవ్వాలి. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.